ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే అందరికి తాయి అనమాట. మీరు ఎక్కడికి వెళ్ళకుండా ఇంటి దగ్గరే మీ బైక్ అయితే బ్రేక్ వైర్ అయితే మార్చుకోవడానికి నేనైతే ఒక మంచి ఐడియా చూపిస్తా చూడండి. నేను చూపించిన విధంగా చేసుకుంటే మీరైతే ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం అయితే ఉండదు. ఎందుకంటే మీరైతే బయటకు పోయినప్పుడు మెకానిక్ దగ్గరికి అది ఒక వైర్ కి మీకు ఒక 50 రూపీస్ నుంచి 30 రూపీస్ ఆమె అయితే తీసుకుంటారు. సో ఆ విధంగా కూడా ఏం లేకుండా మీ టైం అనేది ఒక 10 మినిట్స్ నుంచి 15 మినిట్స్ పెడితే మీరైతే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అనేది ఇదైతే డిస్క్ బ్రేక్ లేని వాళ్ళకైతే యూజ్ అవుతుంది అనమాట. సో నేను చూపిస్తున్న విధంగా మీరైతే చేస్తే అయిపోతుంది. మీరు షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు కరెక్ట్ బైక్ నేమ్ అందులో మోడల్ చెప్పాల్సి వస్తుంది అనమాట. మీరు కరెక్ట్ చెప్పాలని ఎందుకంటానంటే మీరు తప్పు చెప్పినప్పుడు అయితే తప్పు వైర్ ఇస్తారు, అప్పుడైతే మీ బైక్ అయితే సెట్ కాదనమాట. దీంట్లో మోడల్ కి తగ్గట్టు ఉంటాయి అనమాట వైర్లు అయితే. సో సేమ్ టు సేమ్ ఈ విధంగా నేను చూపించిన విధంగా చేసుకుంటే ప్రతి ఒక్క బైక్ అయితే యూజ్ అవుతుంది. డిస్క్ బ్రేక్ ఉన్న బైక్ అయితే యూజ్ కాదు, ఎందుకంటే ఆ బైక్ వైర్ వేరే ఉంటది, ఈ బైక్ వైర్ అనేది వేరే ఉంటది. ఎందుకంటే దాంట్లో అయితే ఆయిల్ అయితే పోవాల్సి ఉంటది కాబట్టి ఇది వేరు అది వేరు అనమాట. ఇక్కడైతే మనకైతే లబ్బర్ లో స్ప్రింగ్ అయితే పెట్టుకోవాల్సి వస్తుంది. పెట్టుకున్నప్పుడు ఏమైతుంది అంటే మనమైతే బ్రేక్ లివర్ అనేది క్లిక్ చేస్తున్నప్పుడు బ్రేక్ అనేది స్ప్రింగింగ్ అనేది ఎక్కువ అయిన తర్వాత మంచిగా అయితే బ్రేక్ అయితే ఎక్కువ డ్యామేజ్ కాకుండా ఉంటది. స్ప్రింగ్ లేకుంటే మాత్రం త్వరగా అయితే మళ్ళీ బ్రేక్ వైర్ అయితే పోతుంది అనమాట. సో ఈ విధంగా చేసుకోవాలా. పైన అనేది కొంచెం అయితే మీరు చూసుకోవాలన్నమాట అడ్జస్ట్మెంట్. బ్రేక్ అయితే క్లిక్ చేసి ఇక్కడ ఈ నట్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటే అయిపోతుంది. ఈ విధంగా చేసి చూసుకోవాలా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.